తర్వాత చూడండి. ఉత్తమస్తవాదుచ్చమతః మళ్ళా మొదటికి వచ్చేసాడండి. చూడండి, దానికి చెప్పాడుగా, పూజనం జపాచింతనం క్రమాత్ అని అక్కడ చెప్పాడా లేదా? మళ్ళా ఇంకో మెట్టు పెట్టాడండి ఇక్కడ. అది ఇది ఒకటి అనిపిస్తుంది కదా మనకి, వేరు వేరా? చూడండి, సేమ్ అదే విషయం చెప్తున్నాడు. మళ్ళా ఏం చెప్తున్నాడు? మళ్ళానండి, ఉత్తమస్తవా ఉచ్యమతః అక్కడేమన్నాడు? పూజనం జపా చింతనం క్రమ, అదొక క్రమం. ఇప్పుడేం చెప్పాడు? ఉత్తమమైనటువంటి స్తవం చేస్తున్నావాడు, స్తుతి చేస్తున్నావాడు. ఎక్కడ? హృదయ స్థానంలో. ఇంతకుముందు ఎక్కడ చేశావు? మనసు స్థితిలో. ఇప్పుడు ఎక్కడ చేశావు? ఎప్పుడైతే మనసుని ఈశ్వరుడుగా, బుద్ధిని ఈశ్వరుడుగా, అహంకారాన్ని ఈశ్వరుడుగా చూడాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? హృదయ స్థానంలో ఉండాలి. అక్కడుండి వీటినన్నింటినీ అంతా ఈశ్వరీయం, సర్వం శివమయం జగత్ అనేటటువంటి దృష్టితో చూసావు. అప్పుడు అష్టమూర్తులు నీకు ఎప్పుడైతే కనపడలేదో, ఇప్పుడు నువ్వు ఒక స్తవం చేసేవాడు. ఇది నిజమైనటువంటి స్థుతి. అంటే ఈశ్వరుని యొక్క యథాతథ దర్శనం కలిగింది నీకు. ఇప్పుడు కలిగేటప్పటికి ఏం చేశావు? ఈశ్వరుడిని స్తుతి చేశావు. అంతకుముందు ఏం చేశావు? గజ చర్మాంబరధర రావయ్య, చంద్రకళాధర రావయ్య, గంగాధర రావయ్య అని ఇలా పిలిచావు. ఇప్పుడు ఎలా పిలుస్తావు? నా స్వరూపం ఈశ్వరుడే కదా. నిత్యోహం బుద్ధోహం శుద్ధోహం శివోహం చిదానందరూప శివోహం ఇలా పిలిచాడు. దీనికి దానికి తేడా ఉందా లేదా? గంగాధర రావయ్య, చంద్రకళాధర రావయ్య, గజధర్మాంధర రావయ్య, భస్మ విభూషిత రావయ్య అని పిలవడు. ఇప్పుడు ఎలా పిలిచాడు? ఇప్పుడు స్వాత్మ జ్ఞానంతో, స్వరూప జ్ఞానంతో, సచ్చిదానంద లక్షణాలతో పిలుస్తున్నాడు. ఇది స్తవం అంటే. హృదయ స్థానంలో ఉండి మనం ఈశ్వరుణ్ణి స్తవం చేయాలంటే చిదానంద రూప శివోహం శివోహం. అర్థమైందండి? పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. ఇలాంటి అద్వైత స్తోత్రాలతో ఈశ్వరుణ్ణి స్తుతి చేశాడు, స్తవం చేశాడు. ఇది ఉత్తమమైనటువంటి స్తవం. అర్థమైందండి? మనం మామూలుగా ఈశ్వరుణ్ణి ఆయన యొక్క అవతార విశేషాలతో, అర్చామూర్తులతో, విభవ విశేషాలతో, ఆయన సాధించినటువంటి అనేక మహిమలతో, చారిత్రకమైన అంశాలతో మనం ఈశ్వరుని కీర్తన చేసే కంటే మనకి ఈశ్వరుడికి అభేద భావమును నిరూపించే తత్వజ్ఞానంతో కూడినటువంటి స్తవం చేయటం ఉత్తమమైనటువంటి స్తవం. అదేనండి. మళ్ళానండి ప్రాబ్లం. ఉత్తమస్తవా ఉచ్చమతః అక్కడికి ఆగకుండా ఇలా చేస్తే ఏమవుతుంది? చిత్తజం జప జ్ఞానముత్తమం. చిత్తస్థితిలో జపం చేయగలిగే స్థాయి వస్తుంది. అంటే ఇంతకుముందు జపం ఎక్కడ చేసావు? మనసు. అంటే మనసుతో జపం చేయడం వేరు, చిత్తంతో జపం చేయడం వేరు. తేడా తెలుసా మనకు? తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఊరికే జపం అంటే ఇందాకనే చెప్పారు, పైకి చెప్పడం, పెదవులు కదుగుతూ చెప్పడం, మనసులో చేయడం అన్నారు. ఇది సార్వజనీనమైనటువంటి పద్ధతి, సాధన పద్ధతి కాదు. మనసుతో జపం చేయడం తెలియాలి, బుద్ధితో జపం చేయడం తెలియాలి, చిత్తంతో జపం చేయడం తెలియాలి, అహంకార మూలమును నిర్మూలనం చేయడం తెలియాలి. కాబట్టి జపంలో మనం ఎటువంటి వాళ్ళం అవ్వాలి? మాస్టర్స్ అవ్వాలి.
అందుకని మీకు ఇందాక ఒక నియమం చెప్పాం. ఏం చెప్పాం? ఆవిడ చెప్పారు, మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ దానికి పెట్టేస్తే 100కు 100 మార్కులు రావాలి అంటే అప్పుడు సింగపూర్ తీసుకెళ్తానంటే సరిపోతుందని చెప్పామా లేదా? అట్లాంటిది ఒక సాధన చెప్పాం. ఏంటది? శ్వాసతో సమంగా జపం చెయ్యి. శ్వాసతో సమంగా జపం చేస్తే చిత్త వృత్తులను పెకలించగలిగేటటువంటి సామర్థ్యంతో కూడిన జపం వస్తుంది. అది చిత్తజం జప. ప్రాణాన్ని అనుసరించే వృత్తి కదులుతుంది. నీ ప్రాణచలనము, వృత్తి చలనము ఒకే వేవ్ లెంగ్త్ మీద పనిచేస్తుంది. ప్రాణంతో సమానంగా జపం చేసేటప్పటికి ఏమైపోయింది? ఇప్పుడు అది ఇంకా వృత్తి కదలడానికి అవకాశం లేదుగా. అంతటా వృత్తి కదలడానికి అవకాశం లేనంతగా జపం జరిగిపోదు. అప్పుడు ఎప్పుడైతే నీవు వృత్తిని వినియోగించలేదో, కదలకుండా దానిని ఉంచగలిగేవు, అప్పుడు ఏమైపోతుంది? సహజంగానే నివృత్తి చెందుతుంది. ఏదైనా సరే వాడకపోతే ఏమైపోతుంది? సృష్టిలో నష్టమైపోతుంది. దీనిని గాలి కొట్టకు, కట్టెలు వేయవు అనేటటువంటి సూత్రం ద్వారా ఈ చిత్తజం జప అన్న దానిని భగవాన్ రమణులు అందించారు. కాబట్టి గాలి కొట్టకూడదు, కట్టెలు వేయకూడదు, శ్వాసతో సమంగా జపం చేయాలి. చేస్తే చిత్తజం జప అవుతుంది. తర్వాత ఏం చేయాలండి?